ఈ ఏడాది 15 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినా ఇప్పటిదాకా తక్కువ వర్షపాతమే నమోదైంది. తెలంగాణ, ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షపాతానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, తెలంగాణలో 15 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఈ లోటు వర్షపాతానికి గల కారణాలు మనకు వివరించడానికి వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నైరుతి రుతుపవనాలు 15 రోజులు ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించాయి. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలోకి 15 రోజులు ముందుగానే మనకి వచ్చినప్పటికీ కూడా తర్వాత ఇంటర్ అయిన తర్వాత 2 రోజుల్లోనే మొత్తం రాష్ట్రానంతటినీ కూడా కవర్ చేసినప్పటికీ కూడా మేలో మనకి మంచి వర్షపాతం అనేది నమోదైందనే చెప్పాలి. తర్వాత జూన్ మొదటి వారంలో మనకి వర్షపాతం వచ్చినప్పటికీ కూడా తర్వాత ఒక 15 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహాయించి చెప్పుకోదగ్గ వర్షాలు అనేవి లేవు. తర్వాత మనం చూసుకున్నట్లయితే లాస్ట్ చివరి వారంలో మనకి కొంచెం వర్షపాతం అనేది నమోదైంది. అలాగే జూలై ఎంట్రన్స్ జూన్ ముగించుకుని జూలై వచ్చిన తర్వాత కూడా మొదటి వారం మనకి కొంచెం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు నమోదైనప్పటికీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నెల 4-5 ఒక 6-8 రోజుల నుంచి కూడా మనకి వర్షాలు అనేవి సరిగ్గా లేవు. జూన్ నెల ఎంత లోటు వర్షపాతం నమోదైంది? ఈ జూలై నెల ఇప్పుడు సెకండ్ వీక్ వరకు ఎంత లోటు వర్షపాతం నమోదైంది ఇప్పటి వరకు చూసుకుంటే? ఓవరాల్గా చూసుకున్నట్లయితే జూన్లో మనకి 23% వర్షపాతం లోతట్టుగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే జూన్ జూలై కలుపుకొని ఈరోజు 12 జూలైకి అలా చూసుకున్నట్లయితే సుమారు మనకి 17% వర్షపాతం అనేది లోతట్టుగానే ఉందని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే సుమారు మనకి రాష్ట్రానికి రావాల్సినటువంటి సగటున కనుక చూసుకున్నట్లయితే 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది నమోదవ్వాలి. సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవ్వాలి. నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు 16 సెంటీమీటర్లు వర్షపాతం అనేది నమోదైంది. సో చూసుకున్నట్లయితే 166 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే 17% వర్షపాతం లోతట్టుగానే ఉందని చెప్పొచ్చు. అలాగే 15th నుంచి కూడా మనకి కొంచెం అనుకూల వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే 15 తర్వాత మనకి కొంచెం వర్షపాతం కూడా మళ్ళీ క్రమేపీ తీవ్రతతో కూడినటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 15వ తారీఖు అంటే జూలై సెకండ్ వీక్ తర్వాత కొంత మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీధర్, TV9 హైదరాబాద్.